కళ్ళు చెదిరిపోయేలా ఉంది వర్మ. మైండ్ బ్లోయింగ్, ఏరే లెవెల్ వర్మ. హాయ్ ఫ్రెండ్స్, నేను మా ఫ్రెండ్స్ హైదరాబాద్ సరిపోవట్లేదు. కళ్ళతో చూసావా? కళ్ళు చెదిరిపోయేలా ఉంది వర్మ. మైండ్ బ్లోయింగ్, ఏరే లెవెల్ వర్మ. ఎదురుగా కనిపించే వైకుంఠ ద్వారం ద్వారా లోపలికి వెళ్ళొచ్చు. దీనిని మొత్తం 10 మండపాలు అలాగే 108 మెట్లతోటి నిర్మించారన్నమాట. ద్వారం ముందున్న స్వామివారి పాదాలని దర్శించుకొని లోపలికి వెళ్ళాలన్నమాట. ఈ 10 మండపాల్లో దశావతారాలు అయితే ఉంటాయి. వైకుంఠ మండపాలలో స్వామివారి దశావతారాలన్నింటినీ పాలరాయితో చాలా అందంగా నిర్మించారు. అలాగే ఈ గుడిని నిర్మించడానికి 7 సంవత్సరాల టైం అయితే పట్టిందన్నమాట. స్ట్రైట్గా వెళ్తే గుడి ముందు టికెట్ కౌంటర్ ఉంటుంది. అక్కడ 50 రూపీస్, 600 రూపీస్ అండ్ 1000 రూపీస్ టికెట్స్ ఉంటాయి. అలాగే వాటితో పాటు ఉచిత దర్శనం కూడా అందరికీ అవైలబుల్లో ఉంటుంది. ఫైనల్లీ స్వామివారి గుడి ముందుకు అయితే వచ్చామన్నమాట. మేము 50 రూపీస్ టికెట్ తీసుకొని స్వామివారి దర్శనం చేసుకోవడం జరిగింది. కొంచెం ముందుకెళ్తే క్యూ లైన్ ఉంటుంది. ఆ క్యూ లైన్ ద్వారా స్వామివారిని అయితే అందరు దర్శించుకోవచ్చు. కనిపించే రథం మీద స్వామివారిని అయితే ఊరేగింపుకు తీసుకెళ్తారు. ఎదురుగా కనిపించే బిల్డింగ్ శ్రీవారి నిత్య కళ్యాణ వేదిక. అక్కడ శ్రీవారి కళ్యాణంతో పాటు రోజు 1200 మందికి ఉచిత భోజన సౌకర్యం అయితే కలదు. కనిపిస్తున్న శ్రీ వెంకటేశ్వర స్వామి విగ్రహం అయితే చాలా బాగుంది. ఇక్కడికి వచ్చి చాలా మంది ఫోటోలు అయితే దిగుతున్నారు. ఇక్కడ కనిపిస్తుంది గుడి వెనుక భాగం అన్నమాట. ఇక్కడ నుంచి వృద్ధుల్ని అలాగే హ్యాండిక్యాప్స్ని తీసుకెళ్ళి స్వామివారి దర్శనం అయితే చేయిస్తారు. స్వామివారి నామాలు అలాగే చెంకు చక్రాలు అనేవి చాలా అట్రాక్ట్ చేస్తాయి గుడి మొత్తం మీద. అలాగే శ్రీవారి మాడ వీధులు కూడా చాలా ప్రశాంతంగా ఉంటాయి. అక్కడికి వెళ్తే మనకు ఒక పాజిటివ్ వైబ్స్ అనేవి ఖచ్చితంగా వస్తాయన్నమాట. స్వామివారి దర్శనం అనంతరం అందరూ ఉత్తర ద్వారం నుండి బయటకు వస్తారు. కనిపిస్తుంది ఇదే ఉత్తర ద్వారం. స్వర్ణగిరిలోని ప్రతి ఒక్క విగ్రహాన్ని తిరుపతి నుంచి చేయించి తీసుకొచ్చారు. హనుమంతుల వారి విగ్రహాన్ని ఒకటే రాయి మీద చెక్కినందున ఏకశిలా విగ్రహంగా పిలుస్తారు. విగ్రహం హైట్ వచ్చేసి 30 అడుగులు, మండపం పూర్తి హైట్ వచ్చేసి 120 అడుగులు అన్నమాట. ఇంకా కొంచెం ముందుకు వెళ్తే శ్రీ జలనారాయణ కోనేరు ఉంటుంది. సో మీకు కూడా చూపిస్తాను పదండి. కోనేరు లోపలికి వెళ్ళడానికి 2 దారులు ఉన్నాయి. ఒకటి పైనుంచి చూడొచ్చు, అలాగే కిందికి వెళ్ళి చూడొచ్చు. మొదటగా అయితే మనం కిందికి వెళ్ళి స్వామివారిని చూద్దాం. కోనేరు మధ్యలో విష్ణుమూర్తి ఉంటారన్నమాట. ఆయననే జలనారాయణుడు అని అంటారు. ప్రపంచంలో జలనారాయణుడి కోనేరులు 2 ఉన్నాయి. మొదటిది నేపాల్లో ఉంటే రెండవది మన తెలంగాణలో ఉందన్నమాట. జలనారాయణుడి విగ్రహం దాదాపు 2500 కిలోల బరువు ఉంటుంది. ఇక్కడ నుంచి అయితే గుడి చాలా అద్భుతంగా కనబడుతుంది అన్నమాట. అలాగే మనం పైకి వెళ్ళి పైనుంచి కూడా జలనారాయణ వ్యూ అనేది ఒకసారి చూద్దాం. ఎదురుగా వెళ్తున్న ఇద్దరు మా ఫ్రెండ్స్ అన్నమాట. సో
పైనుంచి కూడా వ్యూ అయితే చాలా అద్భుతంగా అంటే అద్భుతంగా ఉంది. ఎదురుగా కనిపిస్తున్న లడ్డు కౌంటర్ దగ్గర లడ్డూలు అలాగే పులిహోర తీసుకోవచ్చు. లడ్డు ప్రైస్ వచ్చి 50 రూపీస్ అండ్ పులిహోర వచ్చి 20 రూపీస్ ఉంటుంది. ప్రశాంతంగా ఒక 10 నిమిషాలు గుడి అంతా విజిట్ చేసి మళ్ళీ అదే వైకుంఠ ద్వారం ద్వారా రిటర్న్ అయితే అవ్వచ్చు. ఫైనల్గా నా ఎక్స్పీరియన్స్ అయితే సూపర్గా ఉంది. డైరెక్ట్గా తిరుమల వెళ్ళి శ్రీవారిని దర్శించుకున్నంత ఆనందంగా ఉంది. మీరు కూడా విజిట్ చేసి తెలంగాణ తిరుపతి ఎలా ఉందో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.